బ్రేకింగ్ లో చూస్తున్నాం. చెరువుల ఆక్రమణలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం. చెరువుల కబ్జాల కారణంగానే వరదలు వస్తున్నాయన్నారు. ఇకపై ఆక్రమణలను ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను చెరువుల్లో కబ్జాలపై లిస్ట్ రెడీ చేయాలని ఆదేశించారు. హైడ్రా లాంటి వ్యవస్థను అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు సీఎం రేవంత్. అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. మీరు కూడా జిల్లాలలో, నేను ఇవాళ మహబూబాబాద్ వరంగల్ చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. చెరువుల ఆక్రమణలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. చెరువుల కబ్జాల కారణంగానే వరదలు వస్తున్నాయన్నారు. ఇకపై ఆక్రమణలను ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, సూచన లాంటి హెచ్చరికగా భావించచ్చా ఇది సీఎం రేవంత్ చేసింది? ఏమంటూ ఉన్నారు అండ్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు కీలకంగా ఆయన? రమణబాబు, ఖచ్చితంగా ఏదైతే చెరువుల పరిరక్షణే ధ్యేయంగా కూడా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తోంది. ఇప్పటికే భాగ్యనగరంలో ఆ హైడ్రా ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో అది పూర్తి స్థాయి సత్ఫలితాలను ఇవ్వడం జరిగింది. చాలా వరకు కూడా దాదాపుగా నెల రోజుల వ్యవధిలోనే 50 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని, అంటే చెరువులు ఏదైతే భూమి ఉందో ఆ భూమి మొత్తాన్ని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్రంలో వరదలు ఎక్కువగా వచ్చిన జిల్లాలు ఖమ్మం, మహబూబాబాద్, అలాగే వరంగల్ ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఆక్రమణలే కారణంగా కూడా గుర్తించడం జరిగింది. ఎక్కువ కూడా ఈ ఆక్రమణల వల్లే ఈ పరిస్థితి ఈరోజు తలెత్తిందంటూ కూడా భావిస్తున్నారు. అదే సమయంలో గత కొన్నేళ్లుగా కూడా దాదాపుగా 5 ఏళ్ల కాలంలో అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రతి చెరువు దాదాపుగా 60 నుంచి 70% వరకు కూడా కబ్జాలకు గురి కావడం జరిగింది. ఇదే ప్రధాన అంశంగా కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ కూడా హైడ్రాని ఏర్పాటు చేస్తాం, హైడ్రా తరహా వ్యవస్థ అయితే ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి కూడా కలెక్టర్లు పూర్తి స్థాయిలో ఎన్ని చెరువులు ఉండేవి, ఆ చెరువులకు సంబంధించిన గతంలో ఉపగ్రహ చిత్రాల ద్వారా ఎంత విస్తీర్ణంలో ఉండేది, ప్రస్తుతం ఎంత విస్తీర్ణం ఉంది, వీటికి సంబంధించిన పూర్తి డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసి ఇవ్వాల్సిందిగా కూడా ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన డేటా మరొక వారం రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి వద్ద కూడా చేరుకోబోతుంది. అయితే గత 3 ఏళ్లుగా మనం చూసుకుంటే ఇటు ఎక్కువగా కూడా వరదలకి ముంపు అవుతున్న జిల్లాల్లో ప్రధానంగా ఇటు వరంగల్, అటు ఖమ్మం ఈ 2 జిల్లాలు మాత్రం చాలా ప్రధానంగా ఉన్నాయి. ఇక్కడ గత 5 ఏళ్ల కాలంలో విపరీతమైన కబ్జాలు పెరగడం జరిగింది. ముఖ్యంగా చెరువు స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా అన్ని జిల్లాల్లో ఏవైతే తిరుగుతున్న పరిస్థితి ఉందో ఆ తిరుగుతున్న ప్రతి ప్రాంతంలో కూడా అక్కడ ఉన్న స్థానిక చెరువులు కబ్జాకు గురవడం, అక్కడ ఉన్న నాలాలను అన్నింటినీ కూడా కబ్జా చేయడం, ఇవే ప్రధాన కారణంగా కూడా గుర్తించడం జరిగింది. అందుకనే ఖచ్చితంగా ప్రస్తుతం హైడ్రా తరహా వ్యవస్థను అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరోవైపు ఇప్పటికే హైడ్రా వ్యవస్థ హైదరాబాద్ లో సక్సెస్ఫుల్ అవడంతో పాటు ఇతర జిల్లాలకు సంబంధించిన ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఖచ్చితంగా ప్రస్తుతం హైడ్రా తరహా వ్యవస్థని తమ దగ్గర కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఆ జిల్లా వాసులు అయితే కోరుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన మొత్తం ప్రతిపాదనలన్నిటి కూడా సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో ఈ హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేసి కూల్చివేతల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కామంటూ చెప్తున్నారు. అలాగే ఖమ్మం విషయానికి వచ్చేసరికి ఖమ్మంలో ఒక ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి పూర్తి స్థాయి అక్కడ కబ్జాలు ఎక్కువగా చేయడం జరిగింది. ఆ కబ్జాల ఫలితమే ఈ రోజు ఖమ్మం మొత్తం కూడా మునుగుతున్న పరిస్థితి అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఓవరాల్ గా మనం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని పరిశీలిస్తే రాబోయే రోజుల్లో చెరువుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ పార్కుల్ని కూడా పరిరక్షించుకుంటాం, దానికి హైడ్రానే సరైన వ్యవస్థ అంటూ కూడా ఇప్పటికే వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో ఈ హైడ్రానే మొత్తం అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉంటూనే దాన్నే మొత్తం జిల్లాలకు కూడా వ్యాపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రమణ బాబు.
థ్యాంక్ యూ ఆర్కే. ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం